వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మనతో ఉన్నారు ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సీనియర్ సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. హౌ ఆర్ యూ సార్? ఫైన్ సార్. సార్ మీరు ఎంతోమందికి సైకాలజీలో మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, చాలా సీనియర్ సైకాలజిస్ట్గా ఉన్నారు. అంటే రకరకాల సమస్యల వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ సమస్యలతో కలుస్తూ ఉంటారు సార్. అయితే ఇటీవల పేపర్లలో బాగా ఆర్టికల్స్ వస్తున్న అంశం ఒకటి ఉంది, అది భార్యాభర్తలకు సంబంధించింది. అదేంటంటే సార్, బిజీ జీవితంలో కనిపించని శృంగారం అనే ఒక శీర్షికన, అంటే రకరకాల శీర్షికలలో వస్తున్నప్పటికి కూడా అంశం అయితే ఇదే. నిజమైన సార్ అదంటే జీవితంలో ఇప్పుడు అందరూ బిజీగా ఉండడం వల్ల భార్యాభర్తలు వాళ్ళకి టైం ఒకరికొకరు టైం ఇవ్వకపోవడం వల్ల విడాకులు కూడా అవుతున్నాయి అనేది ఒకవైపు న్యాయవాదులు చెప్తున్న అంశం. సో దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలంటే, ఒక వర్క్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని రెండింటిని భార్యాభర్తలు అనే వాళ్ళు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి సార్, టైం మేనేజ్మెంట్ అనేది? మీరు అన్నట్లుగానే ఇటీవల కాలం అండి భారతదేశంలో, ముఖ్యంగా భారతదేశంలో ఒక ఏజ్ గ్రూప్ ఉంటారండి, యూత్, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, అంటే ఒక విత్ ఇన్ 5 years స్పాన్, మ్యారేజ్ అయిన తర్వాత 5 years స్పాన్లో ఉన్న కపుల్స్ ఉంటారు కదండి, వాళ్ళలో కనిపిస్తున్న ఎక్కువ సమస్య ఇదేనండి. అంటే ఎవరో ఒక వైపు నుంచి కంప్లైంట్ వస్తుంది. అవును సార్. భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ వాళ్ళు కొంత అంటే ఆ శృంగారపరమైన జీవితానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది, అవును, అంతగా ఆసక్తి చూపట్లేదు అనేది ఒకటైతే తెలుస్తూ ఉందండి. మోర్ ఓవర్ మాకు ఈ మ్యారేజ్ కౌన్సిలింగ్కి వచ్చే కేసులు ఎక్కువ పర్సెంట్ ఏంటండి, మీరు అనేక విషయాలు ఉంటాయి కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. మీకు అన్ని తిరిగి ఎక్కడికి వస్తుందంటే లైంగిక జీవితం దగ్గరికే వస్తుంది. ఎవరో ఒకరు, అది వైఫ్ సైడ్ కావచ్చు, హస్బెండ్ లేదా హస్బెండ్ సైడ్ కావచ్చు, మొత్తం మీద ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ గానే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఎక్కువ కేసెస్ లో ఇది కూడా ఒక కీలకమైన భూమికగానే ఉంటుందండి. అంటే వాళ్ళు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఎందుకు మీరు ఇంత దాకా తీసుకుంటున్నారు, విడాకుల దాకా వెళ్ళాలనుకుంటున్నారు, లేదా మీ ఇద్దరి మధ్య రకరకాల గొడవలు వస్తున్నాయి, వీటన్నిటికీ కారణం ఏంటి అనేది మేము కౌన్సిలింగ్ ప్రాసెస్లో డిక్ చేసేప్పుడు వచ్చిన అంశం ఏంటండి, ఎక్కడో చోట ఈ పాయింట్ వస్తుంది ఎవరో ఒకటి నుంచి. సో అంటే తను ఇంట్రెస్ట్ చూపించట్లేదనో, లేదంటే తను వేరే రకంగా ఉన్నారనో, అంటే మొత్తం మీద లైంగిక జీవితం అనేది కూడా, ఆ లైఫ్ అనేది కూడా వీళ్ళిద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది అయితే తెలుస్తూ ఉందండి. దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే భారతదేశంలో ఎలా ఉంటుందంటే మనకి దీని మీద అవేర్నెస్ తక్కువ. అవును, అంటే సెక్స్ అనే అంశాన్ని మాట్లాడుకోవడానికి, ఇటు పిల్లలతో మాట్లాడడానికి తల్లిదండ్రులు కూడా అంతగా ఆసక్తి చూపరు. అదేదో ఇంకా మనం పిల్లలతో డిస్కస్ చేయకూడదు అనే అంశంగానే చూస్తున్నారు కదా సార్. ఇప్పటికీ అదే ఉందండి, అదే స్టిగ్మా ఇప్పటికీ మనకి అదే ఉంది. అంటే గతంలో ఉంది, బట్ ఇప్పుడు ప్రపంచం మారుతూ ఉంది, పరిసరాలు మారుతూ ఉన్నాయి, సామాజిక నియమాలు మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా మనం ఇంకా కొంత మన మూలాల నుంచి ఉంది కాబట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇంకా దాని గురించి అంత విస్తృత స్థాయిలో చర్చ జరగట్లేదు. అంటే ఓపెన్ గా మాట్లాడేంత పరిస్థితి ఇంకా రాలేదు అండి. దాంతో అంటే కొన్ని మిస్కాన్సెప్షన్స్ కూడా డెవలప్ అవుతున్నాయి యూత్లో, దంపతుల్లో కావచ్చు. ఈ లైంగిక జీవితం పట్ల వాళ్ళు కొంత, అంటే వాళ్ళకి అశాస్త్రీయమైన అంశాలు కొన్ని తెలుస్తున్నాయండి. ఈరోజు శాస్త్రీయమైన అంశాలు తెలిస్తే లైంగిక జీవితంలో ఇబ్బంది లేదు, కానీ వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదంటే రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు, వాళ్ళకి అశాస్త్రీయమైన విజ్ఞానం ఎక్కువ అవుతుంది. ఆ విజ్ఞానం ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నారంటే కొంతమంది ఈ భార్యాభర్తల సంబంధాన్ని కూడా చెడగొట్టుకోవడం అని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఘటనలు కూడా ఉన్నాయండి. అంటే ఏదో పోర్నోగ్రఫీ పోర్న్ సైట్లలో వాళ్ళు చూసి మాకు కూడా వైఫ్ ఆర్ హస్బెండ్ మాకు కూడా ఇలాగే కావాలి అని కోరుకోవడం వల్ల కూడా, ఒకళ్ళ భర్త అలా చేయకపోవడం వలన, అంటే భార్య అలా సహకరించకపోవడం వలన కూడా వాళ్ళ మధ్య గొడవలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అవునండి. అంటే బేసిక్గా లైంగిక పరిజ్ఞానం లేకపోవడం, లైంగిక జీవితం ఎలా ఉంటుంది, ఎవరి రోలు ఏంటి, అది ఎంతవరకు మనం ముందుకు వెళ్ళాలి అనే ఆ పరిజ్ఞానము లేకపోవడం వల్ల వచ్చిన సమస్య అండి ఇది. అందుకని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి, ఈరోజు మీ స్కూల్స్లో కూడా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి వస్తూ ఉంది. మనకి ఇంకా విస్తృత స్థాయిలో రాలేదు కానీ చాలా మెట్రోస్లో ఈ రోజు ఒక నాఫ్ టాపిక్ గా అది చెప్తూ ఉన్నారు. అవునవును, అంటే ప్రైమరీ స్టేజ్ లో ఉంది సార్, 9th 10th క్లాస్ సిలబస్ లో ఉంది, కానీ అంత డెప్త్ సబ్జెక్ట్ అయితే ఇప్పటికి ఇంకా డెవలప్ కాలేదు. దాన్ని ఇంకా కొన్ని చోట్ల ఏం చూస్తుందంటే అండి, సిలబస్ లో ఉంటుంది, సమ్ టైమ్స్ అంటే దాన్ని స్కిప్ చేసే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. మీరే చదువుకోండి అని చెప్తున్నారు. అవునవును, ఉపాధ్యాయులు కూడా మీరే చదువుకోండి చెప్తున్నారు. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఆ చాప్టర్స్ వరకు బాయ్స్ కి సెపరేట్ గా ఒక క్లాసు, గర్ల్స్ సెపరేట్ గా ఒక క్లాస్ తీసుకోవడం అనేది చిన్నప్పుడు కూడా అలాగే చేసేవాళ్ళు సార్. కొన్ని చోట్ల అసలు స్కిప్ చేసేస్తున్నారు. మీరే చదువుకుంటారా, అది మేము చెప్పేది కాదు,
మీరే చదువుకోండి అని చెప్తున్నప్పుడు ఆ వీళ్ళకి ఏంటంటే అంత ఆ చైల్డ్కి అంత అర్థం కాదు కదండి. దాని మీద వాళ్ళకి రకరకాల అపోహలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది నీడ్, దాని అవసరమైతే ఉంటుంది. దాంట్లోనూ సశాస్త్రీయమైన అంశాలు, శాస్త్రీయమైన అంశాలు ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ తరానికి శాస్త్రీయమైన అంశాలు అందించలేదో వాళ్ళకంటే వాళ్ళకి కనిపించిందే వేదం అనుకుంటారు కదండి. వాళ్ళకి ఇక్కడ ఈ ఫోన్ సైట్లోనో లేకపోతే ఎక్కడో చోట లేదంటే ఒక సోషల్ మీడియాలోనో ఎక్కడో చోట వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రాకుండా ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ కోసము వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు. ఒక ఏజ్ వచ్చేసరికి ఏంటంటే టీనేజ్కి వస్తే ఏంటంటే జనరల్గానే ఆసక్తి పెరుగుతుంది, తెలుసుకోవాలని ఆసక్తి పెరుగుతుంది ఈ అంశాల మీద. ఆ సమయంలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే ఓకేనండి, లేదు ఒక మిస్కాన్సెప్షన్ ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళ మైండ్లో ఒక అపోహలు ఏవో ఉంటాయి. ఆ అపోహలను వీళ్ళు క్యారీ చేసి రేపొద్దున వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కూడా అక్కడ వాటిని అమలు చేయటము, అనవసరమైన ఇబ్బందులు తెచ్చుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. మేము సో మెనీ కేసెస్ మేము చూసాం సార్. మిస్కాన్సెప్షన్స్ అంటే ఇలాగే ఉండాలి, లేకపోతే ఇలా ఉండకూడదు, ఇలా చేస్తేనే తృప్తి ఉంటుంది, ఇలా చేస్తే తృప్తి ఉండదని వాళ్ళకేదో రకరకాల. మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఇట్లా ఓపెన్ అప్ అయి చెప్పుకునే వాళ్ళు వస్తుంటారా సార్? వస్తుంటారండి. అంటే ఎట్లా ఉంటుంది రేషియో చూసినప్పుడు, కేసుల రేషియో అనేది ఎక్కువగా వస్తుంటారా లేకుంటే? ప్రధానంగా భార్యాభర్తలకు సంబంధించిన కేసెస్ వస్తుంటాయండి. మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. వాళ్ళ మధ్య అంటే భిన్నమైన నేపథ్యాన్ని వచ్చిన వాళ్ళ వల్ల ప్రాబ్లం రావచ్చు. ఈగో క్లాషెస్ వస్తాయి కొన్ని సందర్భాల్లో. ఇద్దరు ఈగోస్ ఢీకొనటం వల్ల ప్రాబ్లం రావచ్చు. మూడో పాయింట్ అంటే లైంగిక జీవితం. ఇక్కడ ఏదన్నా అన్సాటిస్ఫాక్షన్ ఏదన్నా ఉంటే వాళ్ళ ఫ్యాంటసీస్ ఉంటాయి కదండి, ఆ ఫ్యాంటసీస్ ఫుల్ఫిల్ కాకపోవటము, ఇలాంటి వాటి వల్ల కూడా కొంత వస్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్లో మా కౌన్సిలింగ్ ప్రాసెస్లో అవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయండి. అంటే వీళ్ళు ఎక్కువగా ఎలా ఉంటారు సార్? లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారా లేదంటే అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు వస్తుంటారా? బోత్ ఉన్నాయండి, ఇద్దరు మీకు బోత్ దాంట్లో ఉన్నాయి. అంటే ఎలా ఉంటుందంటే అండి, ఎవరో ఒకరికి కొన్ని మిస్కాన్సెప్షన్ ఉంటాయి అన్నమాట. ఒకరి వల్లనే ఒకరికి అంటే మీరు కొన్నిసార్లు వింటే ఆశ్చర్యంగా ఉంటుందండి. వన్ ఆఫ్ ద కేసులో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా సెక్సువల్ లైఫ్ అవసరం లేదు అని అభిప్రాయం. ఆ అబ్బాయికి భర్తకి పిల్లలు పుట్టారు, ఇంకెందుకు అంటే అక్కడ వరకే సెక్సువల్ లైఫ్ అవసరం తప్ప ఆ తర్వాత పెద్దగా అవసరం లేదు అనేది తనకు వచ్చిన ఒక అభిప్రాయం అది, తన అభిప్రాయం అది. ఆటోమేటిక్గా అతను ఎప్పుడైతే పిల్లలు ఇద్దరు వచ్చేసారో, పిల్లలు వచ్చిన తర్వాత అతను ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ సహజంగా ఏంటంటే మాకు ఒక దాదాపు 50-60 వయసు వరకు కూడా మనకు ఒక లైంగిక కోరికలు అనేవి రావటం అనేది చాలా సహజం, హ్యూమన్ నేచర్. ఇక్కడ ఆ డిస్పారిటీస్ రావటం అనేది గమనించాం అన్నమాట. తనకున్న మిస్కాన్సెప్షన్తో ఎప్పుడైతే తను ఏదన్నా కావాలన్నప్పుడు ఇతను నో చెప్పటము, ఇలాంటి వాళ్ళిద్దరి మధ్య నెమ్మదిగా అగాధం పెరగటము, అపోహలు పెరగటము, ఆటోమేటిక్గా అది కొంచెం ఒకరి పట్ల ఒకరికి ద్వేషంగా మారే స్థాయికి వెళ్ళటం మనం గమనించామండి. ఒక చిన్న మిస్కాన్సెప్షన్ అన్నమాట. అంటే ఇలాంటి చాలా ఉన్నాయి, మనం కొన్ని బహిరంగ చెప్పలేని అంశాలు కూడా ఉంటాయండి, చాలా ఉన్నాయి ఈ మిస్కాన్సెప్షన్స్. ఆ మిస్కాన్సెప్షన్స్ వల్ల ఏమవుతుందంటే ముందు ఇద్దరి మధ్య నెమ్మదిగా దూరం పెరుగుతూ వస్తుంది, శారీరకంగాను మానసికంగాను. మీకు ఎప్పుడైనా గమనించండి, భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే ఒక శారీరక దగ్గరతనం, ఆ ఇంటిమేసీ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో ఇట్ లీడ్స్ టు సైకలాజికల్ ఇంటిమేసీ ఆల్సో. ఓకే, ఇద్దరికి ఒక ఎమోషనల్ ఇంటిమసీ వస్తుంది, ఒక సైకలాజికల్ ఇంటిమసీ వస్తుందండి. అంటే ఇంటర్డిపెండెంట్ అండి, రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడే. మీకు ఎప్పుడైతే మీకు ఎమోషనల్ ఇంటిమసీ ఉంటుందో ఇట్ లీడ్స్ టు ఆటోమేటిక్లీ ఇట్ లీడ్స్ టు ద ఫిజికల్ ఇంటిమసీ. ఎప్పుడైతే ఫిజికల్ ఇంటిమసీ ఉంటుందో కొన్నాళ్ళు ఆ ఫిజికల్ ఇంటిమసీ కొనసాగినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ లీడ్స్ టు ఎమోషనల్ ఇంటిమసీ. ఇంటర్డిపెండబుల్, ఇందులో ఏది లేకపోయినా ఆ ఇద్దరి మధ్య ఉండే బంధాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు ఫర్ ఎగ్జాంపుల్ గొడవ పెట్టుకొని ఒక 2 రోజులు విడివిడిగా ఉన్నా కూడా ఎవరో ఒకరు మళ్ళీ తగ్గి వచ్చి సారీ చెప్పినప్పుడు అదనేది కంపల్సరీ ఆ రోజు ఫిజికల్ ఇంటిమసీకి గురి చేసే అవకాశాలు ఉంటుంది. ఫిజికల్ గా వాళ్ళు కలిస్తేనే దానికి ఫుల్ఫిల్నెస్ అనేది వస్తుంది. అంటే ఆబ్వియస్లీ భార్యాభర్తల రిలేషన్ కు ఉన్న పరమావధి అదిగా చెప్పుకోవచ్చు. అందుకని మ్యారేజ్లో ఉన్నది అదేదండి. మ్యారేజ్లో ఉందనికంటే ఆ అట్రాక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళు ఈ ఫిజికల్ ఇంటిమసీ వల్ల, ఎమోషనల్ ఇంటిమసీ వల్ల ఒకరు తప్పులను ఒకళ్ళు క్షమించుకోగలిగే గుణం అలవాటు పడుతుంది. అవును, చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉంటే వాటిని ఓవర్లుక్ చేసే కెపాసిటీ కూడా వచ్చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ఇష్టం వల్ల, భర్త అంటే ఉన్న ఇష్టం వల్ల లేదా భార్య అంటే ఉన్న ఇష్టం వల్ల ఆటోమేటిక్గా వాటిని చిన్న చిన్న మిస్టేక్స్ అయినా ఉంటే కూడా వాటిని ఓవర్లుక్ చేయగలుగుతారు. ఆటోమేటిక్గా అది సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే
ఏ ఇంటిమసీ లేదో, మీకు ఎమోషనల్ ఇంటిమసీ కానీ ఫిజికల్ ఇంటిమసీ కానీ లేదో, ఆటోమేటిక్గా చిన్న దాన్ని కూడా గ్లోరిఫై చేసి చూడటం స్టార్ట్ అవుతుంది, దాన్ని పెద్దగా చూడటం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎప్పుడైతే ఆ ఆలోచన వస్తుందో అది నెమ్మదిగా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతూ ఉంటుందండి. సార్ ఇంకోటి ప్రధానంగా ఇప్పుడున్న యూత్ అయితే, ఒకప్పుడు ఏంటంటే పెళ్ళి అయ్యేంత వరకు కూడా అసలు ఫిజికల్ ఇంటిమసీ అనేది ఉండకపోయేది, పెళ్ళి అయితేనే ఫిజికల్గా కలవాలి అనేది ఒక సాంప్రదాయం మన భారతదేశం మీరు చెప్తున్నారు కాబట్టి ఆ సాంప్రదాయం అనేది మనకు ఉంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో అలా లేదు సార్. ఇప్పుడున్న మనకు సోషల్ మీడియా ప్రభావం వల్ల రకరకాల డేటింగ్ యాప్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఎక్కడన్నా బయట చదువుకోవడానికి వెళ్తున్నారు, వెళ్ళి ఆ సోషల్ మీడియా యాప్లలో కోలివింగ్ అనేది కూడా, ఇప్పుడు హాస్టల్స్ కూడా మన కోలివింగ్ హాస్టల్స్ జనరల్గానే వచ్చేసాయి. సో వాళ్ళు కలిసి ఉంటున్నారు, వాళ్ళు ఫిజికల్గా మానసికంగా అన్ని రకాలుగా కలుస్తున్నారు ఉంటున్నారు సార్. అయితే మరి పెళ్ళికి ముందే వీడు ఇన్ని రకాలుగా ఎంజాయ్ చేయడం వల్ల దాన్ని ఎంజాయ్ అన్నారు, లేకుంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్, సో వాళ్ళకి పెళ్లి తర్వాత ఆ మోజ్ అనేది తగ్గిపోతుంది అనేది అనుకోవచ్చా? అంటే అది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు అండి. అంటే జనరల్గా మనకి ఎప్పుడు అంటుంటాం, ఏదైనా ఒక విషయము ఒక వ్యక్తి గురించి కానివ్వండి, ఒక ఘటన గురించి కానివ్వండి, మనకి దాని గురించి సంపూర్ణంగా తెలియనంత వరకు మీకు ఒక ఆసక్తి ఉంటుంది. అవును, సైకాలజీ కూడా అదే చెప్తుందండి. అవును, ఒక ఆసక్తి ఉంటుంది అన్నమాట. ఇంకా తెలుసుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలనే ఆసక్తి ఉంటుందండి. ఎప్పుడైతే మనకి పూర్తి స్థాయిలో తెలిసిపోయినప్పుడు సడన్గానే కొంచెం డిక్రీజ్ అవ్వడం అనేది ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ కానివ్వండి, అట్రాక్షన్ కానీ కొంత డిక్రీజ్ అయి ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే బిఫోర్ మ్యారేజ్ కూడా వీళ్ళు ఈ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి దాంట్లో ఉన్నదేంటో తెలిసిపోతుంది. అంతే, తెలిసిపోయిన తర్వాత ఇది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఒక రొటీన్ కార్యక్రమంగానే అయిపోతుంది తప్ప దాని అక్కడ ఆ ఇంటిమసీని ఫీల్ అవటం కానివ్వండి, ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఒక ఇంటిమసీని ఫీల్ అవటం కానీ అది ఒక ప్రత్యేకమైన భావన అనేది ఉండదు. ఒక అంటే లైఫ్లో ఒక నార్మల్, ఒక క్యాజువల్ థింగ్ అనే భావన వచ్చినప్పుడు ఏంటంటే సహజంగానే అది దాని మీద ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది, ఎదుటి వ్యక్తి మీద ఉన్న ఇంటిమసీ కూడా ఆ అట్రాక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకని వీలైనంత వరకు ఏంటంటే మనం దీన్ని మ్యారేజ్ తర్వాతనే పెట్టుకోవడం అనేది ఉత్తమమైన లక్షణం. అప్పుడు భార్యాభర్తల మధ్య గట్టిగా బంధం ఉండే అవకాశం ఉంటుందండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం అంటారా? సాధ్యం కాకపోతే అంటే అది వ్యక్తిగత నిర్ణయం అండి. అది ఎప్పుడు సమాజంలో ఎప్పుడూ మంచి చెడు ఉంటుందండి. అంటే ఇది మంచి చెడు అని కూడా చెప్పలేం, కానీ సమాజంలో కొన్ని నడుస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా కాలానుగుణంగా మార్పులు వస్తూ ఉంటాయి. బంధాల మధ్య కావచ్చు, లేదంటే వ్యక్తుల మధ్య కావచ్చు, ఆ మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులు ఎంతవరకు మన లైఫ్లోకి తీసుకోవాలి అనేది ఎవరి వ్యక్తిగత నిర్ణయం వాళ్ళండి. ఒక వ్యక్తిగా నాకు స్వేచ్ఛ ఉంటుంది, ఇది నా లైఫ్లోకి నేను తీసుకోవాలా లేదనేది నా నిర్ణయం. బలవంతంగా ఎవరు జొప్పించలేరు కదా. నా ప్రమేయం లేకుండా, నా ఇష్టం లేకుండా, నా అంగీకారం లేకుండా ఎవరు చొప్పించలేరండి. కానీ ఇది వ్యక్తిగత నిర్ణయం. నేను ఇలా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఉండగలుగుతాము, లేదు ఒక కాల ప్రవాహంలో కొట్టుకుపోదాం అనుకున్నప్పుడు కొట్టుకుపోతాము. అంతే, ఇది వ్యక్తిగత నిర్ణయం అండి. అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అంశం మీద చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.